తోటి లైవ్ లో ఉన్నారు. ముందుగా ఉప్ప లక్ష్మణ్ గారితో మాట్లాడుతున్నాం. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ సార్. సో ఓవరాల్ గా ఏంటి అసలు ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి, సో రెండు కూడా అటు జూబ్లీ హిల్స్ కావచ్చు, అలాగే బీహార్కి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు, అనూహ్యమైనటువంటి పరిణామాలు, అంటే నితీష్ కుమార్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత చాలా ఉంది అని చెప్పేసి అందరూ కూడా ఎలక్షన్ ముందు వరకు కూడా చాలా మంది చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇన్ని పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మీద వ్యతిరేకత ఈ కొంచెమే ఉందా అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతోంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఫలితాలను ఎలా విశ్లేషిస్తారు సార్ మీరు? ముందు మనం బీహార్ మాట్లాడుకున్నప్పుడు నితీష్ కుమార్ మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు ఇప్పటి వరకు. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తను సింపుల్ గా ఉన్నాడు, అవినీతికి దూరం ఉంటాడు, దౌర్జన్యాలు, మాఫియా గ్యాంగుల విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ జంగిల్ రాజు అని ఏదైతే ప్రచారం చేశారో అది జనంలోకి వెళ్ళిందా లేదా అనేది పెద్ద డిస్కషన్ అవేం కాదు, కానీ జనంలోకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అంటే లాలూ ప్రసాద్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా వారి పరిపాలనా విధానము ఎలా ఉంటుందో అంటే ఇంకా మనం ఊహించలేము, అలా ఉంటుంది. నేను ఎందుకంటే పాట్నా వెళ్ళాను, నేను ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ఉన్న సమయంలో మా జర్నలిస్టు యూనియన్ తరపున అక్కడ కార్యక్రమం జరిగితే ఆయన భోజనానికి పిలిచాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ ఉన్న వాతావరణము, ఆ పరిస్థితులను చూస్తే అంత ఒక రాజుల కాలంలో ఎలా ఉండి హుకుములు జారీ చేసేవాడో అలాంటి పరిస్థితి ఉండేది. మీరు ఆశ్చర్యపోతారు ఒక విషయం చెప్తే. మేము ఆయనతో పాటు భోజనం చేస్తున్నాము, సరదాగా మాట్లాడుకున్న భోజనాలు అన్నీ అయిపోయే లోపల గంట సమయం పట్టింది. ఆ గంట సమయంలో ఒక పోలీస్ ఆఫీసరు సైడ్ లో నిలబడుకొని ఉన్నాడు. ఒక గంట నిలబడి ఉన్నాడు, కూర్చోలేదు, భోజనానికి కూడా రాలేదు. ఏంటి ఈయన, ఎవరైనా అని నేను మనం ఎప్పుడన్నా మన రాష్ట్రాల్లో చూస్తామా? సో అలాంటి పరిపాలన నుంచి వచ్చినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, తర్వాత పరిపాలన చూసిన ప్రజలు ఖచ్చితంగా ఆ వ్యతిరేక భావన వాళ్ళు ఉంటుంది. అలాగే మాఫియా రంగుల్లో కేసులు, మర్డర్ కేసులు కానీ, లేకపోతే మాఫియాలు, లిక్కర్ మాఫియాలు, అక్కడ కూడా మాఫియానే ఇక్కడ ఉన్నట్టే. వాటి విషయాల్లో ఎక్కువ జోక్యం ఎవరిదిన అంటే వీళ్ళది. మీరు నమ్మరు, 84,000 మందికి తుపాకులు లైసెన్సులు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళకు. మనకి ఇప్పుడు క్రైమ్ రేట్లో నెంబర్ 1 అది ఒకప్పుడు, ఇప్పుడు నెంబర్ 2కి వచ్చింది. కొంతవరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఇంకా అక్కడ క్రైమ్ రేటు తగ్గించే ప్రయత్నాలు జరగటం లేదు. అలాగే మహిళలు ఈసారి అట్రాక్ట్ అయ్యారు. ఎందుకు అయ్యారు అంటే ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ మహిళకు 10,000 రూపాయలు వేయడానికి ఏదైతే అనుమతి ఇచ్చిందో అది పనిచేసింది. ఇవాళ పర్సెంటేజ్ పోలింగ్ పర్సెంటేజ్ వెరిఫై చేసినప్పుడు పురుషులు 62% నుంచి 64% లోపల ఓటింగ్ లో పాల్గొంటే మహిళలు 72% పాల్గొన్నారు. మహిళలు ఓటింగ్ లో పురుషుల కంటే ఎక్కువ పాల్గొన్నారు. పాల్గొనేటువంటి ఓట్ల శాతము మరి ఎటేలి ఉంటుంది. ఇంత దారుణంగా ఓడి పరిస్థితి వచ్చినాయంటే ఆ మహిళశక్తి ఏందో అక్కడ మనకు కనిపిస్తుంది క్లియర్ గా. సో దౌర్జన్యాలు ఎప్పుడు ఎల్లకాలం. ఈ ప్రభుత్వం, నితీష్ కుమార్ ప్రభుత్వంలో కూడా దౌర్జన్యాలు, రౌడీజం ఉంటే కూడా అవి కూడా సాగు. అలాంటి వాళ్ళని కూడా ఓడిస్తారు. అంటే ఇక్కడ ఒకటి సార్, అంటే ఇక్కడ ఒకటి మీరు లాలూ ప్రసాద్ యాదవ్ జమానా, ఇప్పుడు మీరు మీరు లాలూ ప్రసాద్ యాదవ్ జమానా గురించి చెప్తున్నారు. తేజస్వి యాదవ్ వచ్చేసి నేను ఇవన్నీ కూడా రూపుమాపేస్తాను, ఏదైతే ఈ జంగిల్ రాజ్ అనే పదాన్ని దయచేసి నాకు తగిలించొద్దు, నేను యువతకి 10 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తాను, యువతలో ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, ఇవన్నీ కూడా జనాలు నమ్మలేదంటారా? అంటే ఆ మరకలే ఇంకా వెంటాడుతున్నాయా? ఎలా నమ్మరు? ఇక్కడ వాళ్ళకి ఎదుర బీజేపీ నాయకుడు రౌడీజం చేస్తున్నాడా, తేజస్వి యాదవ్ మనుషులు వచ్చి రౌడీజం చేస్తున్నాడా, నితీష్ యాదవ్ మనుషులు వచ్చి రౌడీజం చేస్తున్నాడా? కళ్ళకి కనిపిస్తుంటుంది కదా ఎవరు చేస్తున్నారు ఎక్కువ అని.
ఇప్పుడు రౌడీజన్ లో కూడా ఒకరు ఎక్కువ తక్కువ అనుకోండి, ఎవడు ఎక్కువ చూస్తాడో వాని వైపు వచ్చి తక్కువ వైపు పంపించారు. ఈడు 4 కోట్లు కొట్టంటే అవును, వాడితే ఒకసారి obviously. కాల్చి పరిస్తాడు అని ఆలోచిస్తారు కదా. అలాంటి పరిస్థితుల్లో నీకు అతను చెప్పే మాట విశ్వాసంలోకి తీసుకొని ఉంటే మరి అంత దారుణంగా పోతాడా? తీసుకొని ఉంటే అవన్నీ నమ్మి ఉంటే ప్రజలు నమ్మలేదు కాబట్టి పోలింగ్ ద్వారా జరిగింది. ఇక్కడ 67% జరిగింది పోలింగ్. మరి చిన్న విషయం అయితే కదా. అంటే జనాలు Yes. తిరిగి ఎన్నుకుంటే కావాలని కోరుకుంటున్నారు. ఎస్. ఎస్